ఎక్కడి నుంచి? తాడపత్రి నుంచి మేడం. ఓకే. ఎట్లా తెలుసు మీకు స్కూటీ గురించి? నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, అలాగే ఇక్కడ నేర్చుకున్న కొంతమంది ట్రైనర్స్ నుంచి విన్నాను మేడం. ఓకే. తెలిసి ఇక్కడికి వచ్చాను. ఓకే. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఓకే. ఎంతవరకు ఎన్ని రోజులు తీసుకున్నారు? 2 వీక్స్ తీసుకున్నాను మేడం. ఓకే. ఎట్లా నేర్చుకున్నారు? బాగా అయిపోయిందా అన్ని? అయిపోయింది మేడం. ఇంకా వీలైతే 1 వీక్ రావాలనుకున్నాను, బట్ ఐ కాంట్. ఓకే. ఎస్. ట్రై చేయండి. వీలైతే కొంచెం మంచి నేర్చుకోండి. ఇంకా కొంచెం బ్యాలెన్సింగ్ ఉంది కదా, ఎక్కువ చేయండి. ఓకే, ఐ విల్ కానీ ట్రై మేడం. అంటే అట్లనే వదిలేయకండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ఎస్. కొంచెం నేర్చుకుని కొంచెం వదలడం కాదు. ప్రతి ఒక్కరికి అయిపోయిన వాళ్ళకి మాత్రం వీడియో పెడుతున్నాము. కానీ మీరు ఇంకా వస్తాను అని అంటున్నారు కాబట్టి మళ్ళీ వీడియో పెడుతున్నా, అట్లా ఏం లేదు. మీరు వచ్చి నేర్చుకోండి. ఇంకా కొంచెమే ఉంది, ఇంకా ఎక్కువ అయితే లేదు. మీకు లాస్ట్ క్లాస్ ఉంది, అది అయిపోతే మీకు ఫినిష్ అయిపోయినట్టు. ఓకే. కొంచెం నేర్చుకోండి. వచ్చి మర్చిపోకుండా రావాలి, నేర్చుకోవాలి. నేనైతే ఖచ్చితంగా ఈ మాట ఖచ్చితంగా నేను అరుస్తాను మిమ్మల్ని రాకపోతే మాత్రం. ఐ విల్ ట్రై టు దట్ మేడం. అంటే I కొంచెం understand. అంటే సర్కిల్లో మనం రోడ్లో వెళ్ళినప్పుడు బండి తీసుకుని వెళ్తుంటే మీకు ఇట్లా నేర్పించారా అనే మాట మనకి ఒక గురువుకి తెచ్చియకండి. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని పర్ఫెక్ట్గా తోలండి. నేను అంతవరకు కోరుకుంటాను మీ దగ్గర నుంచి. ఓకే, పర్లేదు. ఓకే. ఇంకా మా వచ్చే వాళ్ళ అమ్మాయిలకైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మోటివేషన్ రెండు మాటలు చెప్పండి. ఖచ్చితంగా స్కూటీ రైడ్ చేయడం అనేది ప్రతి ఒక్క ఉమెన్కి ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్ మేడం. ఓకే. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఉమెన్స్ డ్రాపింగ్ పికప్కి వాళ్ళ హస్బెండ్స్ అందుబాటులో లేకపోవడం, ఇంట్లో ఎవరు లేరనే ఫీలింగ్తో కూడా చాలామంది ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. బట్ అది ఏంటంటే, ఇక్కడ డ్రాపింగ్ పికప్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ చాలామంది ఉమెన్స్కి. ఇంకొక విషయం ఏంటంటే నా వర్క్ అయితే కనుక నా పిల్లలు కూడా అలౌ చేశారు. దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మేడం. హార్ట్లీ